బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు సత్యమైన రాజ ఋషులు. మీ కర్తవ్యము తపస్సు చేయడము. తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ పురుషార్థం సదాకాలానికి పూజకు అర్హులుగా తయారు చేస్తుంది? సమాధానము: ఆత్మజ్యోతిని వెలిగించే లేక తమో ప్రధాన ఆత్మను సతో ప్రధానముగా చేయు పురుషార్థం చేసినట్లయితే సదాకాల పూజకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు ఎవరైతే పొరపాటు చేస్తారో వారు చాలా ఏడుస్తారు. ఒకవేళ పురుషార్థం చేసి పాస్ అవ్వకపోతే ధర్మరాజు వద్ద శిక్షలు పొందవలసి ఉంటుంది. శిక్షలు పొందేవారు పూజింపబడరు. శిక్షలు అనుభవించిన వారు తల ఎత్తుకోలేరు అని బాబా అంటున్నారు.